సరే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారు కదా, మరి దీంట్లో ఆంధ్రప్రదేశ్కి కానీ లేకుంటే తెలంగాణకు కానీ ఎటువంటి అవకాశాలు ఇచ్చారు ఈ బడ్జెట్ లో, మరి దీన్ని ఏ విధంగా చూడొచ్చు? అంటే ఇక్కడ బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేకంగా మనం చూడక్కర్లేదు, లేదా తెలంగాణకు ప్రత్యేకంగా చూడక్కర్లేదు. ఓకే. ఎస్పెషల్ మనం ఆంధ్రప్రదేశ్ విషయం మాట్లాడుకుంటే పూర్వోదయ అనే ఒక స్కీమ్ ఉంది. ఆ స్కీమ్ లో బీహారు, అలాగే జార్ఖండ్, ఒడిస్సా, వెస్ట్ బెంగాల్, ఆంధ్రప్రదేశ్ ని చేశారు. ఆంధ్రప్రదేశ్ వెనకబడి ఉంది కాబట్టి, ఇప్పుడు విభజన తర్వాత నష్టాల్లో ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్కి అవకాశం ఇచ్చారు. అదొక గొప్ప అవకాశం. వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవటం అదొక వరం అని మనకు చెప్పుకోవాలి. ఇకపోతే బడ్జెట్ తో సంబంధం లేకుండా మనకు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ వ్యవహారానికి వస్తే, సో బడ్జెట్ తో సంబంధం లేకుండా దాదాపుగా ఆంధ్రప్రదేశ్కి 3 లక్షల కోట్ల రూపాయలు ఇప్పటికే ఇచ్చింది. ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా బ్రహ్మాండమైన నిధులు రెడీగా ఉన్నాయి కేంద్రంలో. అవి తెచ్చుకోవాలి. తెచ్చుకోవటానికి కావాల్సింది ఏంటంటే ఒక విజను, ఒక సమర్థత కావాలి. ఆ విజను, సమర్థత ఉన్న నాయకులు మన దగ్గర ఉన్నారు. ఎస్పెషల్లీ చంద్రబాబు గారికి ఉన్న విజన్ కావచ్చు, అటువైపు పవన్ కళ్యాణ్ గారికి ఉన్న నిబద్ధత కావచ్చు, ఆయనకున్న సమర్థత కావచ్చు. సో ఇలాంటి ఒక జోడు గుర్రాల స్వారీ నడుస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా బోల్డ్ అండ్ నిధులు తెచ్చుకుంటారు. సో రక్షణ రంగానికి 4,91,000 కోట్లు మనకి కేటాయింపులు జరిగినాయి. రక్షణ రంగం అత్యంత ప్రాధాన్యతనిచ్చారు కాబట్టి మనకు అవసరం కూడా. ఇటు పాకిస్తాన్ ఉంది, అటు చైనా ఉంది. ఈ మధ్య కాలంలో మనం ఈ మధ్యలో ఉన్నాం కాబట్టి మనం రక్షణ పరంగా మనం బడ్జెట్ అత్యధికంగా కేటాయించాలి. అన్ని రంగాలతో పోలిస్తే రక్షణ బడ్జెట్ దాదాపు 5 లక్షల కోట్లు అని చెప్పాలి. మిగతా గ్రామీణాభివృద్ధికి 2,70,000 కోట్లు దాదాపు దగ్గర రమారమి కేటాయించారు. సో ఇందులోంచి తెచ్చుకోవచ్చు. ఇప్పుడు జల్ జీవన్ మిషన్ పవన్ కళ్యాణ్ గారు మొన్న నిధులు తెచ్చారు. అలాగే ఉపాధి హామీ పథకం కింద నిధులు తెచ్చారు. ఇవన్నీ ఎక్కడి నుంచి తెచ్చారు? కేంద్రం నుంచి ఎక్కడి నుంచి వస్తే ఆ శాఖకు కేటాయించిన నిధుల్లోంచి ఇస్తారు. 100 రూపాయలు కేటాయించారు ఒకదానికి. ఎవరి శక్తి మీరు వాడు దాంట్లోంచి గుంజుకు రావాలా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు ఉన్నాడు కాబట్టి తేగలిగాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి నిబద్ధత ఉంది కాబట్టి, ఒక విజనరీ ఉంది కాబట్టి ఇలా చేద్దాం అనుకుని ఉమ్మడిగా వెళ్ళి అడిగి తెచ్చుకోగలుగుతున్నారు. సో ఆ రకంగా తెచ్చుకోగలగాలి. తెచ్చుకుంటారన్న ఒక హోప్ అయితే ఆంధ్రప్రదేశ్ వాసులకు అయితే డెఫినెట్ గా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మనం 3 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ తో సంబంధం లేకుండా 3 లక్షల కోట్ల రూపాయలు తెచ్చుకోగలిగిన వ్యక్తులం రాష్ట్రం. ఇక బడ్జెట్ తో ఇవాళ రకరకాల శాఖలు ఉన్నాయి. ఐటీ శాఖ ఉంది. ఐటీ శాఖకి 1,00,000 కోట్లు ఇచ్చారు. 1,00,000 కోట్లు. రేపు నారా లోకేష్ గారు రేపు ఏదైనా రాయితీ ఇక్కడికి రండి మీకు రాయితీ ఇస్తామన్నారు. ఆ రాయితీని ఎక్కడి నుంచి చేస్తారు? ఆ రాయితీ కేంద్ర ప్రభుత్వం భాగం తీసుకుంటారు. తీసుకుని ఇట్లా చెప్తున్నామండి, మీరు కూడా కొంచెం సహకారం ఏంటంటే వాళ్ళు ఇస్తారు. పాఠశాల విద్యాశాఖకి 1,00,000 కోట్లు ఇచ్చారు. సో ఇట్లా ఉన్నదాంట్లో ప్రతి శాఖకి ఇచ్చి ఉంటారు కదా, ఆ శాఖలోంచి ఎవరి సామర్థ్యం మేరకు వాళ్ళు తెచ్చుకోగలిగారు. అలాంటి సమర్థవంతమైన నాయకత్వం ఆంధ్రప్రదేశ్ లో ఉంది కాబట్టి డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ కూడా ఇది ఒక వరం అని చెప్పాలి. ఓకే. తెలంగాణ పరిస్థితి ఏ విధంగా సార్? మళ్ళీ నిరాశ ఎదురైందా లేకుంటే ఈసారి తెలంగాణ కూడా ఒక మంచి నాయకత్వం ఉంది. ఇవాళ బీజేపీ కూడా ఇక్కడ ఫేస్ సేవింగ్ ఉండాలి కదా. బీజేపీ రేపు పొద్దున ఎన్నికల్లో కొట్లాడాలంటే బీజేపీ కూడా తెలంగాణకు అన్యాయం చేస్తే కొట్లాడగలుగుతుందా? లేదు. ఇక్కడ కూడా పోటాపోటీ ఉంది. బీజేపీ లేకుండా 2 ప్రాంతీయ పార్టీలు ఉంటే వేరు, కానీ ఇక్కడ ఒక బీజేపీ ప్రతిపక్షంలో ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికార పక్షంలో ఉంది. ఇవాళ ప్రతి అంశంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీని దోషం చేస్తుంది సరైన నిధులు లేకపోతే. డెఫినెట్గా వీళ్ళు కూడా సమర్థవంతంగా కావాలంటే కిషన్ రెడ్డి చెప్తాడు మేము తెచ్చాము, సో మేము ఒక మంత్రిగా నేను పోరాడి తెచ్చాను దీనికంటే. ఎలా తెచ్చినా ఏం తెచ్చినా తెలంగాణ ప్రజలకైతే వస్తాయి కదా. సో ఆ రకంగా సముచితమైన ప్రాధాన్యత ఉంటుంది. కాకపోతే ఇక్కడ మెన్షన్ చేసిన బీహార్కి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చినట్టుగా మనకు కనపడింది. బీహార్కు చూస్తే కనుక గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఒకటి శాంక్షన్ చేశారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఒకటి శాంక్షన్ చేశారు. ఎంటర్ప్రినర్షిప్ అండ్ మేనేజ్మెంట్ ఒకటి శాంక్షన్ చేశారు. ఐఐటి పాట్నాలో సామర్థ్యాన్ని పెంచారు. వెస్టర్న్ కోసీ కెనాల్కి ఆర్థిక సాయం చేయడం ద్వారా 50,000 హెక్టార్లకు లాభం చేకూరుతుంది. ఇవి ప్రత్యేకంగా బడ్జెట్ లో బీహార్ ప్రస్తావన తెచ్చారు. దీనికి కారణం ఏంటంటే పొలిటికల్ రీజన్ ఉంది అక్కడ. బీహార్లో రాబోయే రోజుల్లో ఈ సంవత్సరాంతంలో ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికల్లో లబ్ధి పొందాలంటే ఈ రకమైన ప్యాకేజ్ బీహార్కి అనౌన్స్ చేయాలి కాబట్టి అనౌన్స్ చేశారు. 2 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ని బీహార్ కేటాయించారు గతంలో కూడా, లాస్ట్ టైం ఎన్నికలు ఉన్నప్పుడు కూడా. సో ఎన్నికల బడ్జెట్ అని చెప్పాలి బీహార్కి సంబంధించి. కాబట్టి ఆ రకంగా చూస్తే బీహార్ కూడా మంచి మేలే జరిగిందని చెప్పాలి. ఏదేమైనా కేటాయింపులు కేటాయించడం అనేది ఒక పద్ధతి ఆదిత్య. దాన్ని తిరిగి తెచ్చుకోవడము, దాన్ని అమలు చేసుకోవటం ఒక పద్ధతి. గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఉపాధి హామీ నిధులు మురిగిపోయేలా చేసుకున్నాడు. జల్ జీవన్ మిషన్ నిధులు మురిగిపోయేలా చేసుకున్నాడు. కనీసం కేంద్రం ఇచ్చిన నిధులను కూడా వాడుకోలేని ఒక దుస్థితిలో పడిపోయాడు. ఎంతసేపటికి నాకు అప్పిస్తారా,
వాళ్ళు అట్లా ఇవ్వరు. ఆ నిధులన్నీ కేవలం దానికోసం ఖర్చు పెడితేనే ఇస్తారు. సో ఖర్చు పెట్టే ఆలోచన లేదు, అభివృద్ధి చేసే ఆలోచన లేదు అతనికి. కాబట్టి దాని మీద ఎంతసేపటికి నాకు ఎవరు అప్పిస్తారు, బటన్ ఎక్కడ నొక్కుదాం అని చెప్పి తప్ప, అతను ఒక అసమర్థుడైన ఒక ముఖ్యమంత్రి 5 ఏళ్లలో ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దాదాపు 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళిందని చెప్పాలి. ఇవాళ సమర్థవంతమైన టీం ఉండడం వల్ల డెఫినెట్ గా ఇందులో సింహభాగాన్ని తెచ్చుకోగలిగిన ఒక సమర్థత ఈ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉందని మనం చెప్పొచ్చు. సార్ లాస్ట్ టైమే బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు బీహార్ అండ్ ఆంధ్రప్రదేశ్ ని స్పెషల్ గా చూస్తారన్న విమర్శ బీజేపీ ఎదుర్కొంది. మళ్ళీ ఇప్పుడు సేమ్ అదే విమర్శ ఎదుర్కొనే అవకాశం ఉందా సార్? అంటే విమర్శలు వస్తుంటే ఎంత వారం ఉంటాయి విమర్శలు. నేను చెప్పాను కదా, ప్రస్తావించినంత మాత్రాన అవన్నీ అమల్లోకి వస్తాయని అనుకోలేము. ఓకే, దాన్ని అమల్లోకి తెచ్చుకోగలిగిన నేర్పరితనం, ఆ సామర్థ్యం, ఆ నైపుణ్యం ఆ రాష్ట్ర నాయకత్వానికి ఉండాలి. ఓకే. సో గతంలో బీహార్ ఏపీకి ఇచ్చినా కూడా ప్రయోజనం లేదు. గత ప్రభుత్వం ఏమీ చేసుకోలేకపోయింది. ఈ ప్రభుత్వం చేసుకుంటుంది. ఓకే. సో డెఫినెట్ గా ఈసారి ఒక మంచి మధ్యతరగతి కనీవిని చరిత్రలో ఎప్పుడు చూడనంత మధ్యతరగతికి మేలు చేసే బడ్జెట్ ఇది. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ కూడా మంచి ఊతమిచ్చే బడ్జెట్ గా చెప్పాలి. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.